10th ఇంటర్మీడియట్ పూర్తయ్యాక ఎక్కువ మంది స్టూడెంట్స్ ఒకే ఒక ఆప్షన్ అనుకుంటారు. ఏమనుకుంటున్నారు? ఇంజనీరింగ్. కానీ ఇంజనీరింగ్ తప్ప మరిన్ని మంచి కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయో మీకు తెలుసా? ఈ రోజు మనం ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి ఆల్టర్నేటివ్స్ ఏమేమి ఉన్నాయో వివరంగా చూద్దాం. ఆప్షన్ 1 మెడికల్ అండ్ లైఫ్ సైన్సెస్. మొదట మెడిసిన్ ఫీల్డ్ లో చూద్దాం. ఇంజనీరింగ్ రాయకపోయినా నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్స్ ద్వారా MBBS అంటే బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ, నెక్స్ట్ BDS బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, BAMS బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ, PHMS బ్యాచులర్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ, BVSc బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ కూడా చదవచ్చు. సో ఇంకా సిద్ధ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. అదే కాకుండా B.Pharmacy బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ, ఇంకా ఫార్మ్ D మీన్స్ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ, BSc నర్సింగ్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్, BSc బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, అగ్రికల్చర్, ఫుడ్ సైన్స్ లాంటివి కూడా చాలా డిమాండింగ్ లో ఉన్నాయి. ఆప్షన్ 2 సైన్స్ స్ట్రీమ్స్ కాకుండా ఉంటే కామర్స్ స్ట్రీమ్ అండ్ మేనేజ్మెంట్. కామర్స్ సైడ్ లో కూడా స్టూడెంట్స్ కి బ్రైట్ ఫ్యూచర్ అయితే ఖచ్చితంగా ఉంది. సో మెయిన్ గా చెప్పేది ఏంటి అంటే CA చార్టెడ్ అకౌంటెంట్, CMA కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, ఇంకా CS కంపెనీ సెక్రటరీ లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా మనము కామర్స్ ఫీల్డ్ ద్వారా ఖచ్చితంగా చేసేయచ్చు. నెక్స్ట్ ఇంకా మేనేజ్మెంట్ లోకి వచ్చేసరికి BBA బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత MBA మాస్టర్ ఆఫ్ బిజినెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ చేసేది కూడా ఒక మంచి ఆప్షన్. ఇంకా హోటల్ మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు మంచి స్కోప్ ఉన్న ఫీల్డ్. ఇంకా BHM బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఇంకా ఏమొస్తుంది? థర్డ్ ఆప్షన్ 3 లా అండ్ సోషల్ సైన్స్. లా ఫీల్డ్ లో ఆసక్తి ఉంటే CLAT కామన్ లా అడ్మిషన్ టెస్ట్, LSAT లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ ఎగ్జామ్స్ రాసి BA LLB బ్యాచులర్స్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ బ్యాచులర్ ఆఫ్ లా, BA LLB బ్యాచులర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్లస్ బ్యాచులర్ ఆఫ్ లా జాయిన్ అవ్వచ్చు. అలాగే పొలిటికల్ సైన్స్, సైకాలజీ, సోషియాలజీ సబ్జెక్ట్స్ లో డిగ్రీ చేసి సివిల్ సర్వీసెస్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా ఆప్షన్ 4 డిజైన్ అండ్ క్రియేటివ్ ఫీల్డ్స్. క్రియేటివ్ మైండ్ ఉన్న వాళ్ళకైతే సైన్స్ రాలేదు అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. మన క్రియేటివిటీని NIFT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, NID నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, UCEED అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్, CEED కామన్ ఎంట్రన్స్ ఫర్ ఎగ్జామ్ ఫర్ డిజైన్ ఎగ్జామ్స్ రాసి ఫ్యాషన్ డిజైనింగ్, ప్రోడక్ట్ డిజైనింగ్, యానిమేషన్, ఫిల్మ్, గ్రాఫిక్ డిజైనింగ్ లాంటి ఇంకా ఎన్నో కోర్సెస్ ఫ్యాషన్ డిజైనింగ్ లో జాయిన్ అవ్వచ్చు. ఆప్షన్ 5 ప్యూర్ సైన్సెస్ అండ్ రీసెర్చ్. సైన్స్ కి లవర్స్ అయితే మాత్రం ఇంజనీరింగ్ తప్ప ఆప్షన్స్ చాలా ఉన్నాయి. IISER ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో BSMS బ్యాచులర్ ఆఫ్ సైన్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ చేయొచ్చు. ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ద్వారా అగ్రికల్చర్, ఫారెస్ట్రీ చదవచ్చు. ఇంకా BSc బ్యాచులర్ ఆఫ్ సైన్స్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ చేసి స్పెషలైజేషన్స్, రీసెర్చ్ అండ్ టీచింగ్ ఫీల్డ్ లో కూడా వెళ్ళొచ్చు. ఆప్షన్ 6 స్కిల్ బేస్డ్ అండ్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. స్కిల్ బేస్డ్ జాబ్ కోసం అయితే పాలిటెక్నిక్ డిప్లొమాస్ చేయొచ్చు. అది 10th గ్రేడ్ ద్వారా 12th గ్రేడ్ తర్వాత కూడా చేయొచ్చు. ITI డిమాండింగ్ కోర్స్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ట్రేడ్స్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్ చాలా యూజ్ఫుల్. ఇలాంటివి చాలా కోర్సెస్ ఉన్నాయి. అలైడ్ హెల్త్ సైన్సెస్ లో BPT బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ, BMLT బ్యాచులర్ ఆఫ్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, BSc రేడియాలజీ, ఇంకా అలా మనకి సపోర్ట్ గా డాక్టర్ కి చేసే చాలా డిమాండింగ్ కెరియర్స్ ఉన్నాయి. ఏవియేషన్ ఫీల్డ్ లోకి వెళ్తే పైలట్ ట్రైనింగ్, ఎయిర్ హోస్టెస్, గ్రౌండ్ స్టాఫ్, నావీ, ఇంకా జాబ్ అయితే గవర్నమెంట్ జాబ్లు ఇంకా చాలా ఉన్నాయి. సో ఆప్షన్ 7 ఇవన్నీ కాకుండా ఇండియాలో కాకుండా మనం స్టడీ అబ్రాడ్ ఇంజనీరింగ్ కూడా వెళ్ళొచ్చు. అబ్రాడ్ వెళ్ళాలనుకుంటా కూడా ఆప్షన్స్ చాలా ఉన్నాయి. దానికి కూడా కొన్ని మనం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి. SAT స్కాలస్టిక్ అసెస్మెంట్ టెస్ట్, ACT అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ ఎగ్జామ్స్, యూనివర్సిటీస్ కోసము
ఐఎల్స్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ సిస్టమ్, టోఫెల్ టెస్ట్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్ ఎగ్జామ్స్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా కోసం ఈ ఎగ్జామ్స్ అయితే అవసరం. డైరెక్ట్ గా సైన్స్ లేదా ఆర్ట్స్ సబ్జెక్ట్ లో బ్యాచిలర్ చదివే అవకాశము అబ్రాడ్ లో కూడా దొరుకుతుంది. ఇలా మనకి ఇంజనీరింగే కాకుండా ఇంకా చాలా కెరియర్ ఆప్షన్స్ అయితే స్టూడెంట్స్ కి ఉన్నాయి. సో పేరెంట్స్ ఇది గమనించాలి. ఇంజనీరింగ్ మాత్రమే లైఫ్ కాదు. మీ టాలెంట్, ఇంట్రెస్ట్, స్కిల్స్ ఏది ఉందో దాని ప్రకారం కెరియర్ అయితే చూజ్ చేసుకోండి. ఇంజనీరింగ్ కాకుండా ఫ్యూచర్ బ్రైట్ గా ఉండే ఎన్నో ఆపర్చునిటీస్ మన ముందైతే ఉన్నాయి. ఇలాంటి కెరియర్ గైడెన్స్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, పేరెంట్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి. కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వచ్చే ముందే ఈ వీడియో చేస్తాను, సో దట్ మీరు దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతారు అని చెప్పి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.